హలో అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి విన్నాము. అదే టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబాట్ H1B వీసా బ్యాన్ గురించి మాట్లాడారు. అయితే ఆయన చెప్పిన ఈ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఇక నుంచి టెక్సాస్లో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కానీ H1B అప్లికేషన్ వీసాస్ వేయకూడదు. అయితే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని, 2027 మే 31 వరకు కొనసాగించాలని, అంటే రాబోయే 2.5 ఇయర్స్లో ఈ బ్యాన్ అన్నది ఉంటుంది. అసలు ఈ బ్యాన్‌కి కారణం ఏంటి అంటే, టెక్సాస్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం H1B వీసా ప్రోగ్రామ్ అన్నది మిస్‌యూటిలైజ్ అవుతోందని వాళ్ళ అభిప్రాయం. గవర్నర్ అబాట్ ఏమని చెప్పారు, అమెరికన్ జాబ్స్ ముందుగా అమెరికన్ సిటిజన్స్‌కి ఇవ్వాలని, టాక్స్ పేయర్ల డబ్బుతో వచ్చే గవర్నమెంట్ జాబ్స్ టెక్సాస్ ప్రజలకే రావాలి అని. అయితే H1B వీసా అనేది నిజంగా అవసరమైన స్కిల్స్ ఉన్నప్పుడు మాత్రమే కానీ, లోకల్‌గా ఉన్న జాబ్స్ అన్నీ కూడా ఫిల్ చేయడానికి కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, టెక్సాస్‌లోని గవర్నమెంట్ వింగ్స్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ 2026 మార్చ్ 27 లోపు టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్‌కు ఒక కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్‌లో ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది H1B జాబ్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ కంట్రీస్‌కి చెందిన వాళ్ళు, వాళ్ళు ఏ జాబ్స్‌లో ఉన్నారు, వాళ్ళ వీసా ఎప్పటిదాకా వ్యాలిడిటీ ఉంది, H1B అప్లికేషన్ వేయడానికి ముందు అసలు టెక్సాస్ ప్రజలకు ఉద్యోగ అవకాశం ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేశారు, ఈ మొత్తం డేటా ప్రభుత్వానికి ఇవ్వాలి. అయితే ఇది అన్ని H1B వీసాలకు బ్యాన్ కాదండి. ఇది ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్స్కి మాత్రమే. ప్రైవేట్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, కన్సల్టెన్సీస్ ఈ డెసిషన్ వల్ల ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళను తీసేసే అవకాశం కూడా ఏమీ లేదు. సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. కానీ ఇకపై ఎవరైనా H1B వీసా మీద గవర్నమెంట్ సెక్టార్లో పనిచేయాలని ట్రై చేస్తే మాత్రం అది కొంచెం కష్టం అవ్వచ్చు. సో ఇంకా కొన్ని విషయాల్లో క్లారిటీ కావాలి. అదేంటంటే, ఇప్పటికే పెండింగ్లో ఉన్న H1B అప్లికేషన్స్ ఏమవుతాయి, ఏమైనా ఎక్సెప్షన్స్ ఉంటాయా, రీసెర్చ్ లేదా క్రిటికల్ స్కిల్స్ మినహాయింపుకు ఏమైనా ఎక్సెప్షన్ ఉంటుందా అన్నది ఇంకా తెలియదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. థ్యాంక్ యూ.